హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే న్యూ లైఫ్ టైమ్ హై అనేది టచ్ అవ్వడానికి జస్ట్ కొన్ని పాయింట్స్ ముందర హై ఫామ్ అయితే అవ్వింది కానీ బట్ న్యూ లైఫ్ టైమ్ హై రిజిస్టర్ అయితే అవ్వలేదన్నమాట అండి. సో 25078 జస్ట్ 5 పాయింట్స్ ఇట్స్ షై అవే ఫ్రమ్ 5 పాయింట్స్ అనమాట అండి. ఒక 5 పాయింట్లు తక్కువ అవ్వింది. బట్ కానీ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక ప్రీవియస్‌గా ఏదైతే హై దగ్గర కైండ్ ఆఫ్ స్టార్ డోజీ ప్యాటర్న్ వచ్చిందో అలాంటి సిమిలర్ డోజీ స్టార్ డోజీ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది అంటే వెరీ వెరీ నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్‌గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో మాత్రం కొన్ని చూడొచ్చు అనమాట అండి. కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మాత్రం ఒక టాటా సన్స్ వాళ్ళు కొంత డెట్ రీపే చేశారని చెప్పి మనకి న్యూస్‌లో అది కూడా మీరు చూసుంటారు కదా! సో తర్వాత ఆ స్టాక్స్ అన్నీ పెరిగిపోతాయి. ప్లస్ ఐటీ స్టాక్స్ అనమాట అండి. సో గెయినర్స్ అన్నీ మీరు చూస్తే కనుక టాప్ గెయినర్స్ లిస్ట్ ఏముందనేది మీరు చూస్తే కనుక డెఫినిట్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. ఒక పర్టిక్యులర్ గ్రూప్ స్టాక్స్ అన్నీ పెరిగిపోతున్నాయి అనమాట అండి. చాలా నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ అవి జరగడం జరిగింది. అండ్ ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి అనమాట అండి. టెక్నాలజీ రిలేటెడ్‌గా స్టాక్స్ పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా మీరు దృష్టి పెట్టుకోవచ్చు అనమాట అండి. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్, రైట్? చూడొచ్చు అనమాట అండి ఒక పర్టికులర్ గ్రూప్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్‌లో వండర్‌ఫుల్‌గా ప్రైస్ చేంజెస్ ఇవన్నీ చూడొచ్చు అనమాట అండి. చాలా వండర్‌ఫుల్‌గా పెరగడం అనేది క్లియర్‌గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? సో స్వింగ్ ట్రేడింగ్‌కి సంబంధించి కొన్ని రీల్స్ అవి చేశాను కదా ఫ్రెండ్స్. అందువల్ల మీరు చూడొచ్చు అనమాట అండి. ఏ స్టాక్స్ 52 వీక్ హై దగ్గర ఉన్నాయి అండ్ ఇంకా ఫర్దర్‌గా వీటిలో ఎక్కడైనా మొమెంటమ్ ఉందా, ఇలా స్టడీ చేస్తే ఎక్కడ స్ట్రెంత్ ఉందో ఆటోమేటిక్‌గా మీకు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ అనమాట అండి. ఆ వెబ్‌సైట్స్ ఉపయోగించుకొని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్లాక్ డీల్స్ జరిగాయి అనమాట అండి. ఇందాక నేను చెప్పిన గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ రిలేటెడ్‌గా. సో అందులో చాలా బ్లాక్ డీల్స్ జరిగాయన్నమాట అండి. సో చాలా ప్రైస్ అయితే 10%, 12%, 15% చాలా వండర్‌ఫుల్‌గా పెరిగిపోవడం అయితే జరిగిందనమాట. విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట అండి. చార్ట్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ అయితే ఓవరాల్ నెట్ బేసిస్ మీద ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎఫ్ఐఎస్ 1500 కోట్లు బై చేశారు. డిఏఎస్ 600 కోట్లు సెల్లింగ్ చేసినట్టుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ప్రైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! కైండ్ ఆఫ్ స్టార్ డోజీ ప్యాటర్న్ అనమాట అండి. సో స్టిల్ నాట్ క్లియర్ అనమాట అండి. ఎగ్జాక్ట్ ప్రీవియస్ రేపు ఏదైనా గ్యాప్ డౌన్ ఉంటుందా ఆర్ కంఫర్టబుల్‌గా లెవెల్ బ్రేక్ చేసుకొని వెళ్తదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అనమాట అండి. బట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం లాస్ట్‌లో కొంచెం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వీక్‌నెస్ అనేది రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 15 మినిట్ క్యాండిల్‌లో చాలా రిజెక్షన్ వచ్చిందనమాట అండి. ఇట్ ట్రై టు అటెంప్ట్ బ్రేక్ యెస్టర్‌డే హై అనమాట అండి. ప్రీవియస్ డే హై బ్రేక్ అవ్వడానికి చాలా అటెంప్ట్ జరిగింది. బట్ కానీ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు మంత్లీ ఎక్స్‌పైరీ కదండీ. మాక్సిమం ఆప్షన్ రైటర్స్ ఈ మంత్ అంతా చాలా కంట్రోల్ చేసినట్టుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఈరోజు ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ కూడా చూడొచ్చు. ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ లైక్ డోజీ లాంగ్ లెగ్ డోజీ మీరు చూడొచ్చు. మళ్ళీ అగైన్ ఇమీడియట్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బట్ ఏదైనా డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే ఇది మంచి ఇంపార్టెన్స్ ఉందను కైండ్ ఆఫ్ షూటింగ్ మార్నింగ్ స్టార్ లాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో వండర్‌ఫుల్ ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ రివర్స్ వచ్చింది. బట్ కానీ ఫెయిల్ అయిపోయిందనమాట అండి. ఇట్ కుడ్ నాట్ సస్టైన్ అట్ హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. రిజెక్షన్ అయితే వచ్చేయడం అనేది క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓవరాల్‌గా ఇది కూడా ఒక డోజీ క్యాండిల్ లాగే ఫైనల్‌గా బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఏవైతే హై, లో లెవెల్స్ ఉన్నాయో జనరల్‌గా యాక్చువల్‌గా ఆప్షన్ ప్లేయర్స్ ఎక్కువగా ఆ లెవెల్ దగ్గర పొజిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటదనమాట అండి. అయితే నేను చూస్తున్నప్పుడు ఇంట్రాడేలో 51,200, 300 స్ట్రైక్ ప్రైస్ దగ్గర షార్ట్ కవరింగ్ జరిగిందనమాట అండి. కాల్ రైడర్స్ ఎగ్జిట్ అవ్వారు. దే కేమ్ అండర్ సమ్ పానిక్ అనమాట అండి. లైక్ 30 లాక్స్ కాంట్రాక్ట్స్ ప్లస్ నేను చూడడం జరిగింది ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ కానీ గ్రాడ్యువల్‌గా దే కేమ్ డౌన్ అనమాట అండి. స్లోగా ఒక 5 లాక్స్, 6 లాక్స్ కాంట్రాక్ట్స్ తగ్గడం జరిగింది. బట్ అయినా కూడా అగైన్ మళ్ళీ దే మైట్ హావ్ బిల్డప్ అనమాట అండి. ఒకవేళ రేపు ఇది మొమెంటమ్ కంటిన్యూ అయితే కనుక మంచి ట్రెండింగ్ డే మనం చూడొచ్చు అనమాట అండి. ఎందుకంటే చాలా హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ఇవన్నీ ఇంకా మళ్ళీ బిల్డప్ అయినాయి. 51,500 రెసిస్టెన్స్ కింద అండ్ 50,000, 51,000 లెవెల్, ఎస్పెషల్లీ 51,000 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అనమాట అండి. ఈ రెండు లెవెల్స్ మధ్యలో మాక్సిమం సెల్లర్స్ ట్రై దేర్ బెస్ట్ అనమాట అండి. సో ఈ రేంజ్లో ఉంచితే కనుక దే విల్ బి మేకింగ్ వెరీ గుడ్ మనీ కదా, రైట్? విత్ ఇన్ ద రేంజ్ కనుక ఉంటే కనుక ఏవైతే
స్ట్రాంగిల్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దే దే విల్ బి ఇన్ గుడ్ షేప్ అనమాట అండి, రైట్. బట్ కానీ గ్రాడ్యువల్గా మీరు చూస్తే ఓవరాల్గా సో మార్కెట్ అయితే స్లోగా కొంచెం పైకి షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. గ్రాడ్యువల్గా లోస్ పైకి షిఫ్ట్ అవుతా వచ్చినాయి. మీరు అది అబ్జర్వ్ చేశారు కదా, అది ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం జస్ట్ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. అయితే ఇక్కడి నుంచి ఒక రిజెక్షన్ వస్తుందా, ఈ ప్రీవియస్ స్వింగ్లో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ 51,000 అండ్ 50,900 లెవెల్స్ అనమాట అండి. అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ వీక్ అయిపోద్ది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ మనం వాచ్ చేస్తూ ఉండాలి. బట్ కానీ ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో ఉన్నంత స్ట్రెంత్ బ్యాంక్ నిఫ్టీలో లేదు. బట్ ఏదైనా మొమెంటం వచ్చి బ్రేక్అవుట్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీకి ఇంకా 2,000 పాయింట్స్ ఇట్ హ్యాస్ టు కవర్ అనమాట అండి. సో నిఫ్టీ రేంజ్కి వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా 2,000 పాయింట్లు పెరగాలన్నమాట అండి, రైట్. సో అంటే లైఫ్ టైం హై, ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడానికి అంత ప్రైస్ ఇంకా కవర్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్. అండ్ ఆల్రెడీ నిన్న కూడా లైవ్ స్ట్రీమ్లో అడగడం జరిగింది మన ఫ్రెండ్స్, ఐటీ ఇండెక్స్ గురించి చెప్పండి అని చెప్పి. ఐటీ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ గుడ్ ఓకే అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఈరోజు కూడా చాలా స్టాక్స్ వండర్ఫుల్గా పెరిగినాయి. అయితే ఐటీ స్టాక్స్ వెయిటేజ్ ఎలా ఉంది, అన్ని ఇండెక్స్లో ఉండవు కదా, సో దాన్ని బట్టి కానీ ఓవరాల్ ఐటీ ప్యాక్ అయితే మాత్రం స్టాక్స్ చాలా బాగా పెరిగినాయి అనమాట అండి. సో ఎందుకంటే ఐటీ ఇండెక్స్ కూడా హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ 50 కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట అండి. అండ్ ఐ థింక్ సెప్టెంబర్ నుంచి కొత్త 2 ఎడిషన్స్ కొత్త స్టాక్స్ ఎంటర్ అవబోతున్నాయి. ఐ థింక్ బెల్ అండ్ అదర్ స్టాక్ ఎంటర్ అవుతుందన్నమాట నిఫ్టీ 50లోకి. కొన్ని స్టాక్స్ బయటికి ఇది రీజిగ్ అవుతూ ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్స్ ఓకే సెమీ యాన్యువల్గా అవుతూ ఉంటుంది అనమాట అండి. ఆ చేంజెస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి రాబోతున్నాయి ఫ్రెండ్స్, ఓకే. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక స్మాల్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా వండర్ఫుల్ సర్క్యూట్స్ నేను చూశాను అనమాట అండి. చాలా స్టాక్స్లో మంచి మొమెంటం కనిపించింది. సో చాలా వండర్ఫుల్గా సో అయితే సెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. డిఫెన్సివ్స్ కొంచెం మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే మెటల్స్కి అడ్వాంటేజ్ అనమాట. రేట్ కట్స్ అవి వస్తే కనుక మెటల్స్కి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మెటల్స్ నిన్న మనకు కొంచెం పాజిటివ్ అనిపించి, బట్ ఈరోజు స్లైట్ అండర్ ప్రెషర్ అనమాట అండి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట అండి. అండ్ గ్లోబల్ ఇండిసెస్ యాక్చువల్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ దేవర్ ట్రేడింగ్ నెగిటివ్ అనమాట అండి. సో నెగిటివ్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇట్స్ ఎ మిక్స్డ్ స్క్రీన్ అనమాట అండి. సో డాక్స్ కూడా మీరు చూడొచ్చు ఫ్లాట్గా ఉండడం జరిగింది. ఈరోజు నైట్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా. సో దాన్ని బట్టి నెక్స్ట్ మన మార్కెట్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. ప్రస్తుతానికైతే సో ఓవరాల్గా నాస్డాక్ కానివ్వండి, సో డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఓకే. సో అయితే డౌ ఎస్టర్డే రికార్డెడ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొత్త లైఫ్ టైమ్ హై నిన్న రిజిస్టర్ చేయడం జరిగిందనమాట అండి. అవి తర్వాత మళ్ళీ కొంచెం అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూడడం జరిగింది. మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్, వి నెవర్ నో, లెట్ us see, రైట్. బట్ స్ట్రక్చర్ అయితే అలా ఫామ్ అవుతుంది అనమాట అండి. ఫర్ టైమ్ బీయింగ్ స్ట్రక్చర్ అయితే అలా ఉందన్నమాట అండి. సో ఇక్కడ ఏదైనా మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ వస్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ అండ్ విక్స్ స్లైట్గా కొంచెం పెరిగింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. బట్ ఇండియా విక్స్ చాలా నేరోగా ఉంది. మన మార్కెట్స్ మాత్రం ఇంట్రాడే చాలా టఫ్గా ఉందన్నమాట అండి. సో ఇంట్రాడేలో గత 4-5 రోజుల నుంచి కంటిన్యూగా లాసెస్ కింద ఉండడం జరిగిందనమాట అండి. సో హార్డ్లీ ఎనీ మూమెంట్ వచ్చినంటే ఇమీడియట్ ఇట్స్ గెటింగ్ కూల్డ్ ఆఫ్ అనమాట అండి. సో కంటిన్యూషన్ మూమెంట్ రావట్లేదు. ఆల్గోస్ అవన్నీ దే ఆర్ అట్ రైట్ దేర్ బెస్ట్ అనమాట అండి. ఆల్గోస్ ఈటింగ్ అవే, రైట్. సో అందువల్ల రియల్లీ ఛాలెంజింగ్ అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా టఫ్గా ఉందన్నమాట అండి. సో లెట్ us see గోయింగ్ ఫార్వర్డ్ ఒక ట్రెండింగ్ మార్కెట్ ఏమైనా ఉంటుందేమో నెక్స్ట్ మంత్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్. వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.